వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆశా వ్లాగ్స్. సో ఈరోజు వీడియోలో మనం తిరుమల తిరుపతి క్షేత్రం గురించి కొన్ని అద్భుతాలు అలాగే కొన్ని విశేషాలు అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. తిరుమల తిరుపతి ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఇది శేషాచలం అడవుల్లో కొండలపైన వెలసిన అద్భుతమైన క్షేత్రం. ఇక్కడ ఉన్న 7 కొండలు కూడా ఇది ఆదిశేషుని రూపంలో భావిస్తారు. అంటే 7 తలల కింద భావిస్తూ ఉంటారు 7 కొండల్ని. 7 కొండల పేర్లు శేషాద్రి, నీలాద్రి, గురుడాద్రి, వృషభాద్రి, అంజనాద్రి, నారాయణాద్రి, వెంకటాద్రి. వెంకటేశ్వర స్వామి వెంకటాద్రి అనే కొండపైన ఉంటారు. పురాణాల ప్రకారం భృగు మహర్షి దేవతలను పరీక్షించడానికి వెళ్తూ ఉంటాడు. అప్పుడు ఫస్ట్గా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తాడు. అక్కడ ఆయనకు గౌరవం లభించలేదు. మరలా శివుడి దగ్గరికి వెళతాడు. అక్కడ కూడా గౌరవం లభించకపోయేసరికి విష్ణుమూర్తి రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్తూ ఉంటారు. అక్కడ భృగు మహర్షి ఆయనను కాలుతో తన్నుతూ ద్వేషిస్తూ ఉంటారు. ఆయనకు ఎటువంటి కోపము రాకుండా శాంతంగా ఆయన కాలు పట్టుకుని ఉంటారు. అది చూసిన లక్ష్మీదేవికి కోపం వచ్చి అక్కడి నుంచి భూలోకంలోకి వచ్చేస్తూ ఉంటుంది. శ్రీ మహావిష్ణువు అది తట్టుకోలేక ఆయన కూడా భూమి మీదకి వస్తూ ఉంటారు. అలా భూమి మీదకి వచ్చి శేషాద్రి అడవుల్లో నివసిస్తూ ఉంటారు. అలా తిరుమలలో నివసిస్తున్న శ్రీనివాసుడు ఒకరోజు పద్మావతీ దేవిని చూసి ఆమెను పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటాడు. దానికోసం కుబేరుడి దగ్గరకు వెళ్ళి ధనాన్ని అప్పుగా అడుగుతారు. ఆ ధనంతో వివాహం చాలా బాగా జరుగుతుంది. భక్తులు సమర్పిస్తున్న ఆదాయంతో ఇప్పటికీ ఆయన వడ్డీ కడుతున్నారు అని ఒక నమ్మకం. తిరుమల ఆలయానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. పల్లవులు ఆలయాన్ని నిర్మించారు. చోళ వంశస్థులు ఆలయాన్ని అభివృద్ధి చేశారు. అలాగే విజయనగరం రాజులు ఆ చారిత్రాత్మక గుడిని ఎంతో అభివృద్ధి చేశారు. అలాగే బంగారు నాణ్యాలు కూడా ఇచ్చారు. భక్తులు వాళ్ళ కోరికలు నెరవేరిన తర్వాత వారు జుట్టు సమర్పిస్తూ ఉంటారు. ఇక్కడ లడ్డు కూడా చాలా ప్రసిద్ధి చెందినది. ఇక్కడ రోజుకు లక్షలాది మంది భక్తులు వచ్చి ఆయనను దర్శించుకుంటూ ఉంటారు. ఇలా తిరుపతి గురించి మనకు తెలియని విషయాలు చాలానే ఉన్నాయి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.